ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమ స్వరూపులారా, అందరికీ నమస్కారం. నేను గత కొంతకాలంగా కామెంట్స్ ఓపెన్ చేశాను. కొంతకాలం బాగానే నడిచింది. కానీ బాబాగారిని ద్వేషించే వాళ్ళు అదే పనిగా పనిగట్టుకొని, అంటే మనం ఏం చెప్తున్నామో ఏమిటి, అసలు మనం చెప్పే దాంట్లో ఎంతవరకు మంచి ఉంది, సత్యం ఉంది అని చూడకుండా అదే పనిగా పెట్టుకొని బాబాగారిని సాయిబని లేకపోతే ఇంకోటని నోటికొచ్చినట్లుగా అర్థం పర్థం లేకుండా బహుశా వాళ్ళు పిల్లలో తెలియదు, పెద్దవాళ్ళో తెలియదు. కానీ ఒక ఒక రకమైనటువంటి స్ట్రాటజీ అంటారు, ఏమంటారు, ఒక లక్ష్యం పెట్టుకొని దాంట్లో ఉన్న సత్యాసత్యాలు సంబంధం లేకుండా బాబాను దూషించడమే పని మళ్ళీ మొదలుపెట్టారు. కాబట్టి ఏదైనా మళ్ళీ వాళ్ళు ఏమంటారంటే చర్చలకు వెళ్ళండి, మీ దగ్గర అది లేదు ఇది లేదు అని చెప్పేసి ఏదో చర్చల్లో నిజంగా మంచిని ఒప్పుకునే మనస్తత్వం ఉన్నట్టుగా, అంటే అందరూ కాదు, కొంతమంది చక్కగా అవగాహన చేసుకునే వాళ్ళు ఉన్నారు, అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు, అభినందించే వాళ్ళు ఉన్నారు. సరే, వారి దగ్గర నుంచి వచ్చినటువంటి అటువంటి వారి దగ్గర నుంచి వచ్చిన విమర్శలు మనం కొన్నిటిని స్వీకరించాం. బాబాగారి మందిరాల్లో జరుగుతున్నటువంటి పర్వదినాల్లో సనాతన దైవాలకు కానీ మహాత్ములకు కానీ సరైన గౌరవం, సరైన స్థానం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అని, సనాతన దైవాలకు కానీ సనాతన దైవంలో ఉన్నటువంటి ఇతర గొప్ప గొప్ప వాళ్ళకి కానీ ఇబ్బంది లేకుండా, అవమానం జరుగుతుందని వారికి అనిపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అనేదాన్ని సమాజం అంతా అంగీకరిస్తుంది, సాయి భక్తులు అంగీకరిస్తారు. అయినా కొంతమంది పనిగట్టుకొని పిడివాదం అంటారు కదా, బాబాగారిని సాయిబు అనే మాట ఉపయోగించటం, ఇంకా కొన్ని మన మన నోటితో మనం పలకలేం. మొదటి నుంచి నేను అందుకనే కామెంట్స్ ఆఫ్ చేసుకుంటూ వచ్చా. 100 మంది బాగున్నాయని చెప్పేదానికంటే ఒక వ్యక్తి నా గురుదేవుడి గురించి నీచంగా దూషిస్తూ కామెంట్ పెడితే దాన్ని చదవడం కానీ చూడడం కానీ చాలా బాధాకరం. సరే, పొగడ్తలు, తెగడ్తలు, గౌరవం, అగౌరవం, మానం, అవమానం, ఇవన్నీ సమానంగా తీసుకోవచ్చు మన వరకు. కానీ మనందరం ప్రాణప్రదంగా ప్రేమించే బాబా గారిని నోటికొచ్చినట్టుగా కామెంట్స్ పెడుతున్నప్పుడు వాటి చూసి భరించడం కష్టం. మళ్ళీ వాటికి మనం ఏదన్నా కొద్దిగా స్పందిస్తే బాధతో దానికి వాళ్ళు మరింత ఎక్కువగా కాంట్రవర్సీ చేసి, అంటే వారు మన బాబా గారిని ఏమైనా తిట్టొచ్చు, మనని ఏమైనా తిట్టొచ్చు, మనం ఏదన్నా ఒక మాట కనీసం ఒక పోలిక, అదిగో మన దాంట్లో కూడా ఇలా జరిగింది కదా అంటే అయిపోయింది. వెంటనే చూసారా సనాతన ధర్మాన్ని తప్పుపడుతున్నారు, సనాతన దైవాల్ని తప్పుపడుతున్నారు, వీళ్ళందరూ అంతే, ఇతర మతస్థుల్లాగే వీళ్ళు కూడా మరొక మతం, మన శాస్త్రాలన్నా మన దైవాలన్నా లెక్కలేదు అని చెప్పేసి దానికి మళ్ళీ పెద్ద యాగి చేసేస్తారనమాట. అంటే ఏదో రకంగా బ్యాడ్ ప్రాపగండ చేసుకుంటూ సాయిబాబా గారిని, సాయిబాబా భక్తుల్ని కించపరుస్తూ, మానసికంగా బలహీనపరుస్తూ ఏదో సాధించాలనుకుంటూ ఉన్నారు. మనమేమో న్యాయంగా నీతి, న్యాయం, ధర్మం అనుకుంటూ మన దైవాల్ని మనం గౌరవించుకుంటూ బాబా గారిని గౌరవించుకుంటూ, పూజించుకుంటూ, బాబా తత్వాన్ని సపోర్ట్ చేసుకుంటూ మనం వస్తుంటే, మనం ఒక పల్లెత్తు మాట కూడా మన సనాతన ధర్మాన్ని కానీ దైవాలను కానీ పల్లెత్తు మాట కూడా ఒక మాట అనకుండా, వారు కూడా మా ఆరాధ్య దైవాలే, మా గురువుగారు వారి మార్గంలో నడిపించారు మమ్మల్ని, సనాతన ధర్మంలోనే నడిపించారు మా గురువుగారు, అందుకనే వారంటే మేము సనాతన దైవంగానే భావిస్తూ ఉంటాం, గురువుగా భావిస్తుంటాం, ఏదో సౌమ్యంగా చెప్పుకుంటూ వస్తుంటాం. కానీ అయినా కానీ అది ఏం వినిపించుకోరు. కొంతమంది నోటికి వచ్చినట్టుగా
మీకు విచిత్రం చెప్తాను. వారికి తెలిసో తెలియకో మరి ఎవరో వాళ్ళు ఎందుకలా పెడతారో, వాళ్ళకేమన్నా జ్ఞానం ఉందో తెలీదు. 'భాస్కర్‌కెళ్ళి జై' అంటారు సంతోషమే. కానీ 'భాస్కర్‌కెళ్ళి అమర్ హై' అంటారు. అమర్ హై అని ఎవరినంటారు? చనిపోయిన వాళ్ళకంటారు. అంటే ఆ మాత్రం కూడా జ్ఞానం లేకుండా పోస్టింగ్‌లు పెట్టేస్తుంటారు. అలాంటి కొన్ని అల్లరి చిల్లరి పనులు చేసే వాళ్ళు మన సమర్థ సద్గురు సాయిబాబా గారి గురించి వాళ్ళు పెట్టే పోస్టింగ్‌లు చూసే ఓపిక లేదు. వాటి గురించి ఆలోచించే టైం వేస్ట్ చేసుకోవడం ఇవన్నీ వృధా కాబట్టి కామెంట్స్ తీసేస్తున్నాను. కాబట్టి దయచేసి ఈ కామెంట్స్ ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు అర్థం చేసుకొని క్షమించి ఆశీర్వదిస్తారని భావిస్తాను. సాయిరాం.